మీకు వందనములు. నిన్న సాయంకాలము ఘనముగా ఆరాధన జరిగించారు. ఈ ఉదయకాలం కూడా ఆది నుంచి అంతవరకు ఘనముగా జరిగించమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. పరలోకములో యుద్ధము, భూలోకములో యుద్ధము, కుటుంబాల మధ్య యుద్ధము, రాష్ట్రాల మధ్య యుద్ధము, దేశాల మధ్య యుద్ధము. పరలోకములో యుద్ధము చేసి సాతాను దేవుడితో యుద్ధము చేసి వాడి దూతలు కిందకి పడిపోయారు. భూలోకములో కూడా వాడు యుద్ధము చేసి అనేక సార్లు ఓడిపోతూ ఉంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ పైన మన కొరకు బలియాగమయ్యాడు. అప్పుడే సాతాన్ని జయించాడు. కనుక సిలువలో మన పాపాలు ఆయన జయించాడు తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా. దేవుడు తన ఏకైక కుమారుడిని, అద్వితీయ కుమారుడిని మన కొరకు భూలోకానికి పంపాడు. అందుకు మనం ఎంతో రుణపడి ఉంటాం యేసుక్రీస్తు ప్రభుల వారికి. వాడు పడుతూ అనేకమైనటువంటి కొండలపైన వారు పడ్డారు. అయితే బైబిల్లో కూడా 7 కొండలు ఉన్నాయి. చాలా కొండలు ఉన్నాయి బైబిల్లో. కానీ కొన్ని కొండల గురించి, ప్రత్యేకంగా రాయబడి ఉన్న కొండల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. బైబిల్లోని ఒక 7 కొండల గురించి చెప్తాను. హిల్స్ ఆఫ్, చూడండి, 7 హిల్స్ ఆర్ 7 మౌంటైన్స్. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు, 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయిరి, ఒకడున్నాడు. ఇది దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం చదివితే భవిష్యత్తులో రాజ్యాలు ఏ విధంగా తిరగబడతాయి, దేవుని రాజ్యం మీద ఏ విధంగా తిరగబడతాయి అనేది రాయబడి ఉన్న మర్మం. అయితే ఇక్కడ కొండలు అంటే రాజ్యములు అని అర్థం చేసుకోవాలి. ఈ భూలోకంలో దేవుని సామ్రాజ్యమునకు, దేవుని అధికారమునకు వ్యతిరేకంగా ఈ 7 రాజ్యాలు అంటే ఈ 7 కొండలు తిరగబడతా ఉంటాయి. అదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడి ఉంది. ఒక్కొక్కటి చెప్తాను చూడండి. ఈజిప్టు, నెక్స్ట్ అష్షూరు, నెక్స్ట్ బబులోను, తర్వాత పెర్షియా, తర్వాత గ్రీకు, తర్వాత రోమీలు, తర్వాత భవిష్యత్తులో వచ్చే అంత్యక్రీస్తు. వీళ్ళు 7 కొండలు. అయితే ఇదేంటండి రాజ్యాలంటే? ఇదిగో వీళ్ళు ఈ 7 కొండలు విగ్రహారాధనని ప్రేరేపించి దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి రాజ్యముల కింద వాటిని పరిగణించవచ్చు. అయితే నేను మాట్లాడే కొండలు మామూలుమైన కొండలు. ఆ కొండల్లో బైబిల్లో చెప్పబడిన ఉన్న కొండల్లో మొట్టమొదటి కొండ మోరియా కొండ. మోరియా కొండ పైన దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఈ మోరియా కొండ గురించి మనము చూడవచ్చు. ఇది విశ్వాసానికి ప్రమాణ ఘట్టముగా ఉంటుంది. అంతేకాదు, ఇదే మోరియా పర్వతం పైన సొలొమోను దేవాలయం కట్టాడు. ఇదే మోరియా పర్వతం పైన సొలొమోను దేవాలయం కట్టాడు. నిన్న సాయంకాలం మనము సొలొమోను గురించి యేసు రక్తానికి జయం, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను దయ్యమా. ఈ సొలొమోను కట్టిన ఈ దేవాలయము ఇక్కడే ఉంది మోరియా కొండపైన. అంతకుముందు అనేక వందల సంవత్సరాల క్రితము అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి
బలి ఇమ్మని ఈ కొండ మీదకే బలి ఇమ్మని చెప్తాడు దేవుడు. పరీక్ష పెడతాడు దేవుడు, పరీక్ష పెడతాడు దేవుడు. అప్పుడు తన కుమారుడు 100 సంవత్సరాలకి ఇచ్చినటువంటి ఇస్సాకుని తీసుకొని ఈ మోరియా పర్వతానికే వస్తాడు. ఇది మోరియా కొండ, 7 హిల్స్ లేదా 7 మౌంటైన్స్ అనొచ్చు. అక్కడికి ఫస్ట్ కొండ మోరియా పర్వతం పైన అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. చూడండి, ఆదికాండం 22 అధ్యాయము 1-2 వచనాలు. ఆదికాండం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభు అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. హల్లెలూయా. చూసారా ఈ మోరియా పర్వతానికి ఎంత ప్రాధాన్యత ఉందో. ఈ మోరియా పర్వతం పైనే అబ్రహాము తన కుమారుడిని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తున్నప్పుడు పప్పా డాడీ కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మన దగ్గర పరివారు తీసుకొస్తామన్నారు. కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కానీ మరి బలి పశువేది వధించటానికని ఆ కుమారుడు అడిగితే అప్పుడు అతను ఏమంటాడంటే గుండె తరుక్కుపోద్ది. నాయనా నిన్నే దేవుడు అడిగాడు రా అని చెప్పలేడు. ఏమన్నాడో తెలుసా అండి? నాలాంటోడైతే ఏమనేవాడో తెలుసా? ఏమయ్యా ఇవ్వక నువ్వు 99 ఏళ్ళకి 75వ ఏట మాట ఇచ్చావు, 99వ ఏట మళ్ళా పిల్లవాడిని నాకు ఇచ్చావి, ఇది అడగటం నీకు న్యాయమేనా, నీకు ధర్మమేనా తండ్రి అని మనం దేవుడిని అడిగేవాడు. నేనైతే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? కట్టెలు ఉన్నాయి, కుమారుడు అడుగుతున్నాడు, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, పసుపేది వదకితే ఆ పశువుని దేన్ని వధిస్తాం, మనం దేన్ని బలిస్తాం పప్ప అని అడిగితే అప్పుడు అంటున్నాడు యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు అని ఎదురు చెప్పడు పిల్లవాడికి. నిరుత్సాహపడ్డు. దేవుడి యందు విశ్వాసము, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. నువ్వు బయలుదేరంటే బయలుదేరాడు. ఎటు బయలుదేరాలి, ఎప్పుడు బయలుదేరాలి, ఎవరితో బయలుదేరాలో కూడా తెలియదు. అంత గొప్ప విశ్వాసం. తన తండ్రితో బయలుదేరాడు. తండ్రిని పిలవలా, చాలామందికి తెలియదు. సేవ ఎవరిని దేవుడు పిలిస్తే వాళ్ళే సేవ చేయాలి, మిగతా వాళ్ళు చేయడానికి వీల్లేదు. అబ్రహాముని పిలిచాడు దేవుడు. అబ్రహాం తండ్రిని పిలవలేదే. అబ్రహాము తండ్రి మరి మార్గం మధ్యలోనే చచ్చిపోతాడు. లోతు భార్య కూడా అతనితో బయలుదేరతారు. అతని తమ్ముడు కొడుకైనటువంటి లోతు తన భార్య, ఆవిడ మధ్యలో సొదొమ ఉప్పు స్తంభం అయిపోద్ది. లోతు శపించబడ్డవాడుగా మిగిలిపోతాడు, కూతుర్లతో వ్యభిచారం చేసి, కూతుర్లతో తప్పు చేసి. అయితే అతనికి తెలియలేదు అన్నారు. ఆ టాపిక్ సపరేటు, దాని గురించి మళ్ళీ జ్ఞానం చేద్దాం. కనుక ఆ పిలిచింది అబ్రహాముని, తండ్రిని పిలవలేదు. అతడు చూడండి, మీరు 11వ అధ్యాయం చివరి వచనాలు చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం చివరి వచనాలు. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. గబగబ చదవాలి. తెరహు హారానులో మృతి పొందెను. హారానులో మృతి పొందాడు అంటే అబ్రహాము నాన్నగారు హారాన్లో మృతి పొందాడు. దేవుడు పిలవలేదు ఆయన్ని, వచ్చాడు, చచ్చిపోయాడు. లోతుని పిలవలేదు. లోతు భారీ ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భ్రష్టమైన జీవితం అనుభవించాడు. ఇంకో చోట రాస్తాడు నీతివంతుడైన లోతు అని రాస్తాడు. కారణం అబ్రహాము లోతు గురించి ప్రార్థన చేస్తాడు. తరువాత లేక ఈ కుమారుడు ఇస్సాకుకి ఈ దేవుడు అతనికి బిడ్డగా ఇస్తాడు. ఇదే మోరియా పర్వతం పైన బలిస్తుంటే చూడండి
22 అధ్యాయం 11 నుంచి 12. ఆదికాండం 22, 11, 12. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా 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 అని పిలిచెను. ఎప్పుడైనా మనల్ని పిలిచాడా? మిమ్మల్ని పిలిచాడా? రవి రవి అని ఎప్పుడైనా పిలిచాడా? అబ్రహామా అబ్రహామా అని పిలిచాడా? తెల్లవారు లేస్తే పొద్దునే సాయంకాలం పూట, రోజు సాయంకాలం పూట మేఘము గుండా వచ్చిన కుమారుడు ఆదామా అని పిలిచాడు. ఆదామా రవి అని పిలుస్తాడు దేవుడు. అప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. నీ పేరు పెట్టి పిలుస్తాడు. నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నువ్వు ఎంత కన్నీరు కార్చావో తెలుసు. నీ కన్నీరు బుడ్డిలో పట్టి తినే, నీ తల వెంట్రుకలు నీ లెక్కించి తినే. అబ్రాహాముకి పరీక్ష, కొడుకుని బలిమ్మంటున్నాడు 100 ఏటలో ఇచ్చి. చూడండి 13, 14 వచనాలు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుగుని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిని అర్పించెను. హల్లెలూయా. ఎప్పుడైతే కత్తి ఎత్తాడో, ఆగో అబ్రామా అబ్రామా, ఇందును బట్టి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నావని నాకు అర్థమవుతుంది అని దేవుడు పలుకుతాడు. ఇదే చోట యేసుక్రీస్తు గోల్కొతా కొండ కూడా ఇదే వరుసలో ఉంది అని చరిత్రకారులు చెప్తారు. ఇక్కడే ఇదే ప్లేస్లో సొలొమోను దేవాలయం కడతాడు. ఇదే ప్లేస్లో ఈ సాకుని బలి ఇచ్చారు. ఇది ఇజ్రాయెల్ కంట్రీలోని టూరిస్టు మినిస్ట్రీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. హల్లెలూయా. మోరియా కొండ, రెండవ కొండ చూడండి, హోరేబు కొండ, మౌంట్ హోరేబ్, లేదా దీనినే ఇంకొక పేరుంది సీనాయి కొండ. హల్లెలూయా. సీనాయి కొండ అనగానే మనకు గుర్తొచ్చేది మోషే గుర్తొస్తాడు. చూడండి 3వ అధ్యాయము 1వ వచనం, నిర్గమాకాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వచనాలు. హోరేబు కొండ లేదా సీనాయి కొండ అనగానే మనకు మోషే గుర్తొస్తాడు. ఆయన గొర్రెలు కాచుకుంటూ ఉంటాడు ఆ కొండ కాడ. దేవుడు ఒకరోజు పిలుస్తాడు ఆ కొండపైకి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. చూసారా, ఇందాకేమో అబ్రామా అబ్రామా అన్నాడు, అబ్రహాం అయ్యాడు. యాకోబు ఇజ్రాయేల్ అయ్యాడు. సౌలు పౌలయ్యాడు. దేవుడు ఒక మిషన్ అప్పు చెప్తాడు, ఒక పని అప్పు చెప్తాడు. ఈజిప్ట్లో నా ప్రజలు బాధపడతా ఉన్నారు. 430 సంవత్సరాల నుంచి వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. వాళ్ళ ప్రార్థనలు వింటా ఉన్నా, వారి విజ్ఞాపనలు వింటా ఉన్నా. మోషే నువ్వు అక్కడికి వెళ్ళు, వారిని విడిపించు ఫరో చేతిలో ఇచ్చి అని ఈ యొక్క హోరేబు కొండకాడ దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఈ సీనాయి కొండకాడే మాట్లాడతాడు. హల్లెలూయా. నా ప్రజలను విడిపించండి అంటాడు. చూడండి నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అనువాడను అని మోషేతో చెప్పాను. మరియు ఆయన
ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను. ఇక్కడే 10 కమాండ్మెంట్స్ మరలా ఇస్తాడు. అనేక పర్యాయములు ఈ సీనాయి కొండపైనే మాట్లాడతాడు. హోరేబు కొండ కాడ అబ్రాహాంతో మాట్లాడాడు. మోరియా కొండపైన అబ్రాహాంతో మాట్లాడాడు. హోరేబు కొండ మీద అంటే సీనాయి కొండపైన మోషేతో మాట్లాడాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. దానికి దీనికి సంబంధం ఉందా? కానీ చూడండి దేవుడు ప్రణాళిక ఎంత గొప్పదో. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం ఏలియా తీసుకొచ్చి ఇక్కడ గెలుపుతున్నాడు. అతడు లేచి భోజనం చేసి అంటే ఏలియా గురించి చెప్తున్నాడు. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి హల్లెలూయా. ఈ కొండే, ఈ సీనాయి కొండే, ఈ హోరేబు కొండే. ఏలియా కూడా ఇక్కడే అతడు ఉన్న ఆ గుహలో బస చేసెను. హల్లెలూయా. ఇంకా మూడో కొండ సియోను కొండ, మౌంట్ జీనాయ్ అంటారు. జియోన్, మౌంట్ జీనో. ఇక్కడ చూడండి 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము. సమూయేలు అనగానే మనకు గుర్తొచ్చేది దావీదు మహారాజు. ఎంత ప్రత్యేకమైన స్థలమో. దేవుడి పట్టణం అనే చెప్పచ్చు, దేవుడి స్థలం అని చెప్పచ్చు. దేవుడు మందసాన్ని తీసుకొచ్చాడు ఇక్కడికి దావీదు మహారాజు. 2వ సమూయేలు 5వ అధ్యాయము 6వ వచనం. యెబూసీయులు యెరూషలేములో ఉన్న అనేక కొండల్లో ప్రాంతాల్లో ఇది ఒక కొండ. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజు అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఇచ్చటి గుడ్డివారును కుంటువారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపి ఉండిరి. 5వ అధ్యాయం 6, 7 వచనాలు. 2వ సమూయేలు 5వ అధ్యాయం 6, 7. సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. సియోను కోట అది. దావీదు దాన్ని పట్టణముగా చేసుకుంటాడు, రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. హల్లెలూయా. దావీదు ఆ యొక్క దేవుడు మందసాన్ని తీసుకొచ్చి నృత్యము చేసిన ప్లేస్ ఇదే. దావీదు డ్యాన్స్ వేసిన ప్లేస్ ఇదే సియోను కొండ. చూడండి ఇంకొక మాట, కీర్తనలో 2వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలో 2వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు దాకా మనము మోరియా కొండను చూసాం, హోరేబు కొండను చూసాం, సీనాయి కొండ అదే. ఇప్పుడు సియోను కొండను చూస్తా ఉన్నాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద, హల్లెలూయా, నేను నా పరిశుద్ధ పర్వతమైన పర్వతం అన్న కొండ అన్న ఒకటే. పర్వతమైన ఉండండి. గుట్ట అంటే చిన్నది గుట్ట, తర్వాత కొద్దిగా పెద్దది కొండ, ఇంకా పెద్దది పర్వతం. గుట్ట, కొండ, పర్వతము. ఇక్కడ సియోను కొండ అంటే పర్వతము. ఇప్పుడు ఏమంటున్నాడు కీర్తనకారుడు? 2వ అధ్యాయం 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించదను. అది మన దేవుడు అక్కడ నివాసం ఉంటాడట. ఇంకా చూడండి 132వ కీర్తన 13వ వచనం. 132వ కీర్తన 13వ వచనం. ఈ యొక్క సియోను కొండ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. 132వ కీర్తన 13వ వచనం. యెహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇంతకంటే ఇంకా ఆధారం ఏంటి? ఇంకేం రుజువు? యెహోవా సియోనుని ఏర్పరచుకొని ఉన్నాడు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకొని ఉన్నాడు. దేవుడు అక్కడ నివాసం ఉంటాడు. అందుకే దేవుడు హృదయానుసారుడయ్యాడు. 4వది కర్మేలు కొండ, మౌంట్ కర్మేల్ అంటారు. మౌంట్ కర్మేల్ అనగానే ఏలియా గుర్తొస్తాడు. హల్లెలూయా. అక్కడ బయలుదేవతల్ని అక్కడ ఆయన
బయలుదేవతలకి ఈయనకి అక్కడ పోటీ పడుద్ది. బయలు ప్రవక్తలకి చూడండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1. అక్కడ బయలు ప్రవక్తలు ఈయనతో తలబడతారు. వాళ్ళు పొద్దునుంచి మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం, పొద్దునుంచి సాయంత్రం దాకా 4 వరకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు. 850 మంది, దాదాపు 850 మంది బయలు ప్రవక్తలు. వాళ్ళు ఏం జరుగుద్దంటే ఒక ఎద్దులు మొక్కలు చేస్తారు, కట్టెలు పేరుస్తారు, ఎద్దుల్ని పైన పెడతారు, చుట్టూ నీళ్లు జిమ్ముతారు, అనేక బొంగల నీళ్లు జిమ్మిన తర్వాత అడుగుతారు వాళ్ళ బయలుదేవతల్ని. ఆ బయలు ప్రవక్తలు అడిగితే ఏం ప్రయోజనం? అవి కళ్ళుండి చూడలేవు, ఏమండి, నోరుండి మాట్లాడలేవు, చెవులుండి వినలేవు, ముక్కుండి వాసన చూడలేవు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బయలు దేవత ఈ మాట్లాడుద్దేమో ఎంటదేమోనని, కనికరిస్తుందేమోనని కత్తులు పెట్టి ఒళ్ళు కోసుకుంటారు, రక్తాలు వచ్చేటట్టు. అప్పటికైనా కనికరిస్తుందని. అయినా వాళ్ళ బయలుదేవత వినదు. అప్పుడు సాయంకాలం అయినప్పుడు ఏలియా ఈ యొక్క కర్మేలు కొండపైనే ప్రార్థన చేస్తాడు. 40 సెకండ్లు పైనుంచి అగ్ని దిగి ఆ ఎద్దు మాంసపు మొక్కలను కాల్చివేస్తాడు దేవుడు. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం మందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శింపమని సెలవీయగా ఆహాబును దర్శించుటకు ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోన్లో ఘోరమైన క్షామం కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఒబద్యాన్ని పిలిపించాను. ఈ ఒబద్య యెహోవా యందు భయభక్తి గల మొత్తం 16వ వచనం కూడా ఇదే. దీంట్లో 18వ అధ్యాయం 36, 38 చూడండి. ఇదే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36, 37, 38. అస్తమయ నైవేద్య సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీల దేవా, ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియో, నేను నీ సేవకుడై ఉన్నాననియో, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితిననియో ఈ దినమున కనపరచుము. ఏలియా అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారు హృదయములను నీ తట్టుకు తిరగచేయుదువనియు ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి ఏమైందండి? దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, అగ్ని బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసాను. హల్లెలూయా. చూసారా? ఆ తరువాత ఆయన హోరేబు కొండ వైపుకి సాగిపోతాడు. ఇది కర్మేలు కొండ. 7 కొండలు చెప్పుకున్నాం కదా. ఇంకొక కొండ చూడండి, ఒలీవ కొండ, మౌంట్ ఆఫ్ ఆలివ్స్. ఇక్కడ యేసు ప్రభు అనేక మార్లు తన శిష్యులతో కలిసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు అనేక మార్లు పేతురు, యోహాను, యాకోబుతో ఇక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తాము. అంతేకాదు గెత్సేమనే తోట కూడా ఈ ఒలీవ ప్రాంతానికే, ఈ ఒలీవ కొండకి దగ్గరలోనే ఉంటుంది. ఆయన రేపు చనిపోతాడు కనుక ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు తండ్రికి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఆ కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఇది రూపాంతరం కొండ అని కూడా అంటారు. అక్కడ రూపాంతరము కొండలో అక్కడే దేవుడు మాట్లాడతాడు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. మనల్ని ఎడల ఎప్పుడైనా ఇతడు నా ప్రియ కుమారుడా, నీ వల్ల నేను ఆనందిస్తున్నాను అని చెప్తున్నావా? కుక్క కక్కిని తిన్నట్లుగా పాత రోత జీవితము, పాత ఆలోచనలు, పాత ముసలమ్మ ముచ్చట్లు, పాత చుట్టాలు, పాత స్నేహితులు, పాత రోత బ్రతుకు, మనల్ని అవమానపరిచేవాళ్ళు, మన దగ్గర సహాయం పొంది మేలు మర్చిపోయేవారు, మన దగ్గర సహాయం పొంది మనల్ని హేళన చేసేవాళ్ళు, ఇంకా ఆ రోత బ్రతుకు ఉందా?
రూపాంతరము చెందు అని చెప్తా ఉన్నాడు. ఈ కొండపైన, ఈ ఒలీవ కొండపైన ఆయన రూపాంతరము చెందాడు. నిన్ను నన్ను రూపాంతరము చెందించమన్నాడు. ఆయన ప్రార్థన చేశాడు. యేసు ప్రభు మనల్ని ప్రార్థన చేయమన్నాడు. ఆయన దెయ్యాలు వెళ్ళగొట్టాడు, మనల్ని దెయ్యాలు వెళ్ళగొట్టమన్నాడు. ఆయన బాప్తిసం తీసుకున్నాడు, మనల్ని బాప్తిసం తీసుకోమన్నాడు. ఆయన శిష్యులకి మాదిరిగా ఉండమంటానికి అనేక సార్లు అనేకమైన అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనే చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుని మన శిష్యులతో చెప్పారు. ఒలీవ కొండల వరుసలోనే ఉంటుంది కనుక 5వది ఒలీవ కొండ, 6వది కల్వరి కొండ. ఇది గోల్గొతా అని కూడా అంటారు. యేసుక్రీస్తుని సిలువ వేసిన ప్రదేశం గోల్గొతా. ఈ కల్వరి కొండపైనే ఆయన్ని సిలువ వేశారు. మన పాపాల కొరకు త్యాగమయ్యే గొప్ప ప్లేసు. యెరూషలేము వెళ్తే ఇది చూడకుండా ఎవరు తిరిగి రారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనం. లూకాసు వార్త 23:33. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడం వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక నీవు వీరిని క్షమించమని చెప్పాను. అక్కడ దేవుడు మనందరి పాపాల నిమిత్తం సిలువ వేయబడ్డాడు. హోరేబు కొండ లేదా సీనాయి కొండ, మోరియా కొండ, సియోను కొండ, కర్మేలు కొండ, ఒలీవ కొండ, కల్వరి కొండ. సీనాయి కొండ పైన దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఇశ్రాయేల్ ప్రజలకి. చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. పాత నిబంధనలో చూడండి, పాత నిబంధనలో ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు అవ్వ ఆదాముకి ఒకే ఒక ఆజ్ఞ. ఏంటి? పండు తినద్రా అన్నాడు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత మళ్ళీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకి మళ్ళీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటది? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుడి. కనుక ప్రసంగం అంటున్నాడు, మునుపు జరిగినయే తిరిగి మరల జరుగును. మళ్ళీ అవే జరుగుతూ ఉన్నాయి. కనుక సీనాయి కొండపైన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అవి రాతి పలక మీద రాశారు. అప్పుడు సున్నతి పొందటం అనేది ఆజ్ఞ యూదులకి. ఇప్పుడు క్రైస్తవులకి ఆజ్ఞ ఏంటంటే బాప్తిసం పొందటం ఆజ్ఞ. అప్పుడు రాతి పలకల మీద ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు హృదయం అనే పలకల మీద ఆయన ఇచ్చిన ఆజ్ఞలు రాసుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ కొండలు అన్నిటిలో దైవభక్తులు ప్రార్థనలు చేశారు. నేను మొట్టమొదటి చెప్పాను అవేంటంటే దేవుడు వ్యతిరేకంగా ఈ 7 హిల్స్ అనేవి ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనంలో రాజ్యాల కింద, ఇదిగో ఈజిప్టు రాజ్యం, అష్షూరు రాజ్యం, బబులోన్ రాజ్యం, పర్షియను, గ్రీకులు, రోమీలు, అంత్యక్రీస్తు, వీళ్ళందరూ కూడా 7 రాజ్యాలు దేవుడు రాజ్యంతో పోరాడతాయి, దేవుని పిల్లలతో పోరాడతాయి. మనం పోరాడేది రక్త మాంసములు కలిగిన వారితో కాదు, ఈ రాజ్యాలతోనే మనం పోరాడుతూ ఉన్నాము. దేవుడి ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణప్రియుడా, తేజోమయుడా, చాకలి చేతిలో సబ్బు వంటి వాడా, పరలోకము నుంచి తొంగి చూస్తున్న నా తండ్రి, మా కుటుంబంలో ఉన్న ప్రతి విధమైనటువంటి అవసరతలు తీర్చిన ఆయన, ఇక్కడ యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి బిడ్డ అవసరతలు తీర్చండి ప్రభువా. స్వస్థతలు నాయన, ఆరోగ్యము, సమృద్ధి, సంతోషము, సహాయము దయచేయండి.
మీకు మేలుకరముగా మా కుటుంబాలని దీవించమని మీ ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.